ఇదిగో ఇవాళ డబ్బు 1000 రూపాయలు జాగ్రత్తగా జేబులో దోసాను నాయనా. ఉండు, లెక్క పెట్టుకోవాలి కదా నాయనా. అవును, ఆ పెద్ద ఆయన ఏదో సంగీతం గురించి చెప్తుంటే మధ్యలో టింగ్ టింగ్ అని ఆ సౌజన్యం ఏంటి? నాకు డబ్బులు కావాలి కానీ డోలు మధ్యలో కథలెందుకు? నాది లైఫ్ అండ్ డెత్ సమస్య. ఇదిగో చిల్లు నోటు చిరిగింది. నీకోసం ఇంట్లో కొత్త ప్రింట్ చేసి తీసుకురావాలా? ఇదిగో పొట్టి ప్లేడరా, ఇలా రోజు చిల్లరగా ఇచ్చే బదులు ఒకేసారి ఓ 10,000 కొట్టించకూడదు? ఒకేసారి 10,000 కొట్టిస్తే నువ్వు మాకు మస్కా కొట్టి పారిపోవాలి నాయన. మనుషుల మీద నమ్మకం ఉంచుకోలేను నాయనా. నిన్ను నమ్మటమా? నీ సంగతి బ్రిడ్జి మీద చూశాను. పద నైనా, పడ్డా నైనా, నైనా, పడ్డా నైనా, 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 నైనా. అమ్మా కళ్యాణి, పాలు తీసుకోమ్మా. పాలు వద్దు, నీళ్లు వద్దు. ఏమిటి నా మంచం మీద ఎక్కి దర్జాగా దున్నపోతులా పడుకున్నావు? ఓహో, మీ ఊళ్ళో మంచాల మీద దున్నపోతులు పడుకుంటాయా? ఎక్కడ పడుకుంటాయో చూపిస్తాను. అబ్బా, అమ్మ లంక రాక్షసి, తారు డబ్బాల దొర్లించావు. మోకాలు చెప్పుల పగిలేవి. చిప్పులు పగలడం కాదు, కాళ్ళు విరగాలి. నిన్ను 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 ఓరి బ్రహ్మ రాక్షసుడా, కొంచెం చెయ్యి విరిగేది. అమ్మా, 2 చేతులు విరిగుంటే గాజుల ఖర్చు మిగిలేది. చిన్నరువి అచ్చోసి నా ముద్దులే ఎందుకు అరుస్తున్నా? నువ్వే ముయ్, పిచ్చిక్కిన గజ్జి కుక్కలా ఎందుకలా మురుగుతా? తొండగుడ్డు మొహం, తేలుకుండు మూతి, కుళ్ళిపోయిన అరటి పండు తొక్క, చిచి కంపు కొట్టే చెత్త కుప్ప, చిచి బూసు తులిపే చీపురు కట్ట, ఏరి పారేసిన ఎంగిలాకు, ఎండిపోయిన పేడ పెడక, ఆపుని డమ్మ డొక్కు డయ్య డాలి డొండుల కంజల పింజల గింజ. ఏమిటి మళ్ళీ అను? ఆపుని డమ్మ డొక్కు డయ్య డాలి డొండుల కంజల పింజల గింజ. ఇంత పొడవు తిట్టా? ఇది అడవి భాషలో అతి నీచమైన పెద్ద బూతు తిట్టు. దీని అర్థం విడమర్చి చెప్పానంటే పౌడు డబ్బా కుక్కుమరిన గుట్టుక్కుని మింగి పుట్టుకలు తెస్తాం. నువ్వే చేస్తావు. నాన్న, ఇదేమిటి? బొచ్చు టోపీ. నాకు అలాగే అనిపిస్తుంది. ఇదేమిటి? పండిపోయిన వృద్ధమీసం. నాకు అలాగే అనిపిస్తుంది. ఇదేమిటి? చేతి కర్ర. నాకు అలాగే అనిపిస్తుంది. నాకు అలాగే అనిపిస్తుంది. అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి, కానీ ఆ కళ్యాణ మొగుడు మోసగాడని మనం చెప్తుంటే ఎవరు నమ్మిస్తావరే? చచ్చిన తర్వాత నమ్ముతారేమో నాన్న. అయితే నువ్వు చావు. అదిగో చావు కాక. ఎక్కడ? ఏమండి, మీరన్నట్టు వాళ్ళిద్దరూ నిజమైన మొగుడు పిల్లలు కాదండి. రాత్రి గదిలో వాళ్ళిద్దరూ దెబ్బలాడుకోవడం మేము విన్నాం. అమ్మా, ఎంత మంచి వార్త చెప్పావు. అవునన్నా, అతని మంచం మీద కళ్యాణక కింద పడుకున్నారు. నాన్న, మన మాట ఇప్పటికి 2 నమ్మేశారు. ఇలాంటి దిక్కుమాల వాళ్ళు ఎంతమంది నమ్మినా ఉపయోగం లేదురా. అసలు అన్నయ్య నమ్మాలి. ఈ విషయం నిరూపించడానికి మంచి పథకం వేస్తాను. పేలిపోయే పథకం. వాళ్ళ పోట్లాట ఫోటో తీసి అన్నయ్యకి చూపిస్తాను. మన పథకం సక్సెస్ అయితే ముందు బ్యాండ్ మేళం, వెనక బెంచ్ కారు, ఆ కారులో మనం షికారు. ఆ ప్లాన్ ఫెయిల్ అయితే ముందు చావు బాజా, వెనక 2 పాడెలు, ఆ పాడెల మీద మరి 2 పీరుగుల షికారు. పక్షి కీరించి మేలించమన్నారు కదా నాన్న. అబ్బా కాదురా, పాయించి వాతలు పెట్టమన్నారా? ఎప్పుడు? ఇప్పుడే. పెద్ద గోరికి దండాలు చెప్పడానికి ఆ అమ్మాయి గోరిని అల్లుడు గోరిని దీవించడానికి వచ్చాను ద్వారా. చాలా సంతోషం పెంచాం ద్వారా. అంకుల్, ఈ ముడేమిటి? మీ దాంపత్యం కలకాలం ముడిపడి ఉండాలని అలా ముడివేయటం వాళ్ళ ఆచారం ఇస్తుంది. అవును బాబు, ఈయన మాకు ఇల్లు కట్టించారు, బళ్ళు పెట్టించారు, దానాలు చేశారు, ధర్మాలు చేశారు. అందుకనే ఈయన మేము పెద్ద దొరగా ఎన్నుకున్నాం. ఈ కుటుంబంలో ఏ శుభకార్యం జరిగినా మేము వచ్చి దీవించడం ఆచారం బాబు. మిగతా కార్యక్రమాలు ఏమైనా ఉంటే త్వరగా కానిచ్చేదరా. అలాగే కానిచ్చేస్తాం దొరా. మీ జంట కిందకి దిగండి దొరా. కొండదేవరకు దండం, జిల్లేడు మల్లేడు తంగేడు తల్లికి దండం. బుల్లి దొరా, ఈ కర్ర తీసుకో దొరా. అమ్మాయి గారి చేతి మీద చల్లగా ఒక దెబ్బ కొట్టు. అమ్మాయి గారి మీద గాలి ధూళి సొక్కగా ఉండాల. ఓ బుల్లి దొరా, అమ్మాయి గారి చేతి మీద మెల్లగా ఓ దెబ్బ. మెల్లగా ఏమిటి దొరా? గాలి ధూళి పర్మినెంట్ గా సోక్కుండా ఉండాలంటే కాస్త పెద్ద దెబ్బే కొట్టాలి. చాపు, చాపమ్మా. చాపు, చాపమ్మా. గాలి ధూళి
పర్మనెంట్ గా సోకూడదు. ఓ ఇంకా ఇలాంటివి ఏమైనా కొట్టడాలు గుద్దడాలు ఉంటే చెప్పండి, వెంటనే చేసేస్తాను. ఇప్పకమ్మా ఇప్పకు, కుంగుముడు అట్టాగే ఉండాల. సంధ్యాల నల్లపూసమ్మ గుడికాడకొచ్చి అమ్మోరు ముందు ముడి ఇప్పదీయాల. తప్పకుండా రావాలా, మది పెట్టుకోండి. వస్తాం దొరా, దండాలు దొరా. కాస్త కుదురుగా ఉండొచ్చు కదా నాయనా. ముడి బిగుసుకుపోయిన తర్వాత కుదురుగా ఎలా ఉండగలను నాయనా? అవును, సాయంకాలం గుడికి ఎన్ని గంటలకు వెళ్ళాలి నాయనా? 6 గంటలకు తగలడాలైనా. ఇప్పుడు టైం అంతా తగిలడింది నాయనా? 3. అయితే సాయంకాలం వరకు రెస్ట్ తీసుకోవచ్చా నాయనా? తీసుకోండి అయినా. బాబా ఏ మనిషి అయ్యా నువ్వు? అవును, మళ్ళీ ఏమొచ్చింది? నేను గుర్రు గుర్రు అని నిద్రపోతానేమో. తప్పకుండా నిద్ర లేపు నాయనా. మోటు మనిషి. అసలు విషయం మర్చిపోయాను. పోచమ్మ ఎవరున్న దేవతేనా నాయనా? అంకుల్ వీడు బండ మనిషిలా ఉన్నాడు. నువ్వన్నా ముడి విప్పచ్చుగా. అయ్యో, ముడి విప్పితే కొండదేవర కోపం వస్తుంది. పోచమ్మ కర్రిచ్చేస్తుంది. అవును, కాస్త అడ్జస్ట్ అయిపోమ్మా. చంపేస్తున్నానయ్యా. ఇదిగో ఉలవలు బస్తా. ఒక్క మాట ఒక్క మాట ఉలవలు బస్తా. ఒక్క మాట. నీ ఇష్టం వచ్చిన డాన్స్ చేస్తావా? సాయంకాలం డబ్బుల కోసం వస్తావు కదా, అప్పుడు చెప్తా. ఏమిటి ఉలవలు బస్తా నువ్వు చెప్పేది? దేవుడు దేవుడు, పోచమ్మ పోచమ్మ పోచమ్మ. ఈ కొండ జాతి వాళ్ళ ఆచారాలు భలే భలేగా ఉన్నాయి. ఇలాంటి గమ్మత్తైన ఆచారాలు ఇంకా ఉంటే ఎంత బాగుంటుందో. కొండదేవరకు దండం, పోసమ్మ తల్లికి దండం. పులి ద్వారా అరచేతిలో హారతి కర్పూరం ఎలిగించి అమ్మవారికి హారత పట్టాలా. అప్పుడు చిన్నమ్మ నీ కాళ్ళ మీద పడి దీవెనలు అందుకోవాలా. దాంతో మీ ఇద్దరికి మనువైనట్టు లెక్క అవుతాది. చేతిలో పెట్టి వెలిగించడం ఎందుకు? పళ్ళెంలో పెట్టి వెలిగిస్తే బెటర్ గా ఉంటుందేమో. తప్పు, అది వాళ్ళ ఆచారం. కాదంటే బల్లెలతో కుళ్ళబడుస్తారు. పట్టుతారా తల్లి, ఇవేం ఆచారాలు? అమ్మా పోచమ్మో. చిన్నమ్మ, నువ్వు బుల్లి దొర కాళ్ళకి దండం పెట్టు. నేను దండం పెట్టాలా? అవును తల్లి, నువ్వు దండం పెట్టి లేచే వరకు బుల్లి దొర హార తట్టుకుని అట్టాగే ఉండాలా. అలాగా అయితే పెడతాను. దండం బ్రహ్మాండంగా పెడతాను. కింద కాలిపోతుంది, వదులు. పెట్టింది అన్నం చాలు, ఇక లేవమని చెప్పు లాయరు. కళ్యాణి ఇక లేమ్మా. వదులు. అట్టా తొందరెట్టకూడదు. చిన్నమ్మ లేచిన తర్వాత కింద పడేయాలా. పోచమ్మ తల్లు. ఆహాహాహా. ఈ కొండ జాతి వాళ్ళవి భలే భలే ఆచారాలు. ఇలాంటి సరదా అయిన ఆచారాలు ఇంకా ఉంటే ఎంత బాగుండేదో. బాగుంటుంది, ఎందుకు బాగోదు? నిన్ను ఇంతకంత ఏడిపిస్తాను, చూస్తుండు. చూస్తూనే ఉన్నానుగా. కాలిని చేత్తో కాలుకోలని పిల్లిలో గిల్లగిలో కొట్టుకుంటున్నావు. పిల్లి గిల్లి అన్నా ఉంటే ఒళ్ళు మండిపోతుంది. నోర్మి. నువ్వే నోర్మి. ఉడతలు పీకిన తోటి టెంక. నువ్వే పందులు నాకిన మామిడి టెంక. చింపిరి చింపాజీ. దుమ్మల తోలు గుండి. చెప్పులు గడిగే చప్పడి మొహం. ఆపుని జింగిలి పాక పింగిలి చిగిలి కంగిలి జాకర జిమ్మ. ఎంత పొడుగు తిట్టా? అదేం తిట్టా? ఇది కొండ జాతి వాళ్ళ బండబూతు తిట్టు. దీని అర్థం నీకు విడమర్చి చెప్పానంటే ఈ లైట్ ఉరేసుకుని మంటావు. జాకర జిమ్మ పోచమ్మో. ఇల్లు నేను భుజాల మీదకి ఎక్కించుకుంటాను. జాగ్రత్తగా ఫోటోలు తీ. కమాన్ ఎక్కువ ఎక్కడా కదలంలే నాన్న, జాగ్రత్తగా తీ. నువ్వు కదిలితే మళ్ళీ ఫోటో కదులుతుంది. కనపడుతుందా నాన్న? బాగా కనిపిస్తుందా? తొందరగా తీ. నువ్వు కదలకు. అబ్బా నువ్వు ఉండవే అమ్మా. అబ్బా ఏమిటే మరి పప్పు గుర్తు కొడతావు? ఏమిట్రా మీరు చేసే పని? అయ్యో అది కదనయ్యా, మరేమో. Shut up. చూసారా, మీ కూతురు అల్లుడు గారు బెడ్రూమ్ లో ఉంటే సిగ్గు లేకుండా అదేదో సినిమా షూటింగ్ లాగా ఫోటోలు తీస్తున్నారు. ఫోటోలు రే పొట్టి గట్టిలారు, నీకన్నీ నోరు మీరా. నువ్వు నా తమ్ముడు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది. రేయ్, వాడికి బుద్ధి లేకపోతే లేకపోయింది, నీకేమైందిరా? వాడి భుజాల మీదకి ఫోటోలు తీస్తావా? అన్నయ్య నేనేం చేయాలనుకున్నానంటే. చెయ్యి నరుబై. రేయ్, ఇక ముందు మీరెవరూ ఇంట్లో నా కళ్ళ ముందు కనిపించకూడదు. ఆ పెరట్లో పడి చావండి. గెట్ అవుట్, గెట్ అవుట్.
చూశావుగా విష్ణు మన ఎస్టేట్. ఇక్కడ పనిచేసే ఆ కొండజాతి వాళ్ళు ఎంతో నిజాయితీ నమ్మకం గల మనుషులు. అందుకే వాళ్ళంటే నాకెంతో ప్రాణం. ఏమిటాడి అది? అది వాళ్ళ ఆచారం అమ్మా. తప్పు చేసిన ఆడదైనా మగవాడైనా తలకి ఆ గంట 10 సార్లు కొట్టుకుంటే ఆ దేవత క్షమిస్తుందని వాళ్ళ నమ్మకం. ఇంకమా ఇదిగో ప్లేడరు, నువ్వు చెప్పినట్టు నేను బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తాను కదా. రోజు ముష్టి పడికేసినట్టు 1000 ఇవ్వడం ఏమిటి? ఒకేసారి 10,000 కొట్టించావనుకో నా పని అయిపోతుంది. కొట్టించదుగా కొట్టించను, కావాలంటే ఆ గంట కేసు నీ తల కొట్టిస్తాను. అయితే ఒకేసారి 10,000 లంపుగా ఇవ్వనైనా? ఇవ్వన్నైనా చూద్దాం నైనా. చూసుకోనైనా. ఎలా సంపాదిస్తున్నా చూసుకోనైనా. ఏమిటి విష్ణు, ఏదో ఆలోచనలో ఉన్నావు? ఏమీ లేదంట. నేను ఒకసారి పట్నం వెళ్ళి రావాలనుకుంటున్నా. అంత హఠాత్తుగా ఏమొచ్చిందయ్యా? నాది లైఫ్ అండ్ డెత్ సమస్య అంకుల్. చిన్నప్పటి నుంచి నన్ను పెంచి పెద్ద చేసిన మా మేనమామ కూతురు పెళ్లి కూతురిందట. అర్జెంటుగా 15,000 రూపాయలు కావాలంటూ ఆయన దీనంగా ఉత్తరం రాశాడు. నేను వెంటనే పట్నం వెళ్ళి బ్యాంకు నుంచి డ్రా చేసి ఇవ్వాలి. ఈ మాత్రానికి నువ్వు పట్నం వెళ్ళటం దేనికయ్యా? ఆ డబ్బేదో నేనే ఇస్తానుగా. ఏమిటి మీకు మేనమావా? ఎవరండి ఆయన? అదే మన పెళ్లిలో మహాలక్ష్మిలా ఉన్నవని నీ బుక్కిళ్ళాడే ఆయన. అంకుల్, మీరిచ్చే డబ్బుకి చెక్ రాసి ఇచ్చేస్తాను. నేను ఇచ్చేది మీ డబ్బే కదటయ్యా. రారా లోపలికి రా. చూసావా ఎలా కుట్టిన మీ నాలుగు మస్కా. 15,000. పిన్ని పిన్ని లాయర్ అంకుల్ అక్కడ. నాకేం తెలుసు ఆయన గారు ఎక్కడ తిరుగుతున్నారో. మై గాడ్, సమయాన్ని తనలేకపోయాడే. విష్ణు వస్తున్నాను అంకుల్. ఇవ్వనయ్యా 20,000. 20,000? పై 5,000 వాళ్ళకి ఏమైనా ఖర్చులకు పనికి వస్తాయిగా. థ్యాంక్ యూ అంకుల్. అయితే నేను వెంటనే బ్యాంక్ వెళ్ళి డీడీ పంపించేస్తాను. ఏమండి, లాయర్ అంకుల్ వచ్చాక మీ ఇద్దరు కలిసి వెళ్ళొచ్చుగా. అది కాదు కళ్యాణి, మీ లాయర్ అంకుల్ వచ్చేంత వరకు అయితే బ్యాంకు మూసేయచ్చు. అవతల అర్ధాంతరంగా పెళ్లి ఆగిపోవచ్చు. నిజమేనమ్మా, నువ్వు పద విష్ణు. అలాగే. డబ్బు తీసుకుని ఎక్కడికి బయలుదేరా? మన విష్ణు మేనమామ కూతురు పెళ్లికి డబ్బు అవసరమని ఉత్తరం వచ్చిందట. నేనే ఇచ్చాను. బ్యాంక్ వెళ్ళి వస్తాను అంకుల్. విష్ణు, అయ్యయ్యయ్య విష్ణు, నా గొప్ప మనసు నువ్వు అర్థం చేసుకోలేదయ్యా. నీకు సర్ప్రైజ్ ఇద్దామని నీకు ఉత్తరం వచ్చిన సంగతి తెలియగానే నీకు తెలియకుండా మీ మామకి డబ్బు పంపించేసి వస్తున్నా. మా మామయ్యకు నువ్వు డబ్బు పంపించేసావా? మరి అడ్రస్ ఉన్నాయన్నా? అదే ఉత్తరంలో ఎడం పక్కన ఎర్రంకుతో రాసి ఉంది నాయన. ఓహో, మరి అకౌంట్ నెంబర్ ఉన్నాయనా? అది కుడి పక్కన నల్లింకుతో రాసి ఉంది నాయన. మరి డబ్బు చేరిపోయి ఉంటుందంటావా నేను? తప్పకుండా చేరిపోయి ఉంటుంది. డాడీ, ఈ డబ్బు తీసుకెళ్లి లోపల పెట్టండి. లోపల పెట్టండి. అందరి అవసరాలు తెలుసుకుని అడగకుండానే సహాయం చేస్తాడు మా ఆనందరావు. ఇప్పుడు తృప్తిగా ఉందా విష్ణు? పరమ భయంకరమైన తృప్తిగా ఉంది. నా నోటి దగ్గర కూడా తీసేసావు తెలుసా? నాది లైఫ్ అండ్ డెత్ సమస్య. లైఫ్ అండ్ డెత్ సమస్య? దొంగ నేనుగా దొంగ? ఈ ఉలవల బస్తా దొంగ. అంతకంటే పెద్ద దొంగ నువ్వు. చెప్పా